హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రజెంట్ చూసుకుంటే తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. అంతేకాకుండా ఈ వీక్ మే 2 లోపు ఓటీటీలో తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతున్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నంబర్ 1 తెలుగు మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయిన ముత్తయ్య. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో మే 1కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్. అంతేకాకుండా ఈ మధ్యలో చూసుకుంటే అంటే దగ్గర లాస్ట్ మంత్ చూసుకుంటే కనుక ఈటీవీలో ఇలాంటి మూవీస్ చాలా అంటే చాలా స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. చాలా మూవీస్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 1కి డైరెక్ట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 2 హాలీవుడ్ మూవీ అయిన అనదర్ సింపుల్ ఫేవర్. ఈ మూవీ మే 7న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 1న నెట్ఫ్లిక్స్లో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకునే కనుక యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ ఎక్కువగా థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ అంటే మే 1న నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. నంబర్ 3 తమిళ్ మూవీ అయిన ఇష్. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2024 అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 30న ఆహా ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. తమిళ్లో అంటే ఫ్యామిలీ డ్రామా పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఏప్రిల్ 30 అంటే ఈ రోజు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. ఇప్పుడు చూసుకుంటే ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన ది బాయో. ఈ మూవీ ఫిబ్రవరి 12న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో మే 2కి టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్. కాకపోతే హాలీవుడ్లో చూసుకుంటే కనుక ఈ మూవీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ ఎక్కువగా అంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో చూడాలనుకుంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 2కి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి అవైలబుల్గా ఉంది. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన ది హర్ట్ లాకర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2009లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 2న ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి మిలిటరీ బ్యాక్డ్రాప్లో అయితే ఉంటుంది. ఎక్కువగా మిలిటరీ బ్యాక్డ్రాప్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీ హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక మే 2కి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. నంబర్ 6 హాలీవుడ్ అండ్ కార్టూన్ మూవీ అయిన ది లాస్ట్ విష్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి అడ్వెంచర్ అండ్ కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 2న వ్రోట్ యాప్లో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఇలాంటి మూవీస్ అండ్ ఎక్కువగా కార్టూన్ మూవీస్ చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్రీగా ఉంటే కనుక మే 2న ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వ్రోట్ యాప్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా నాకు తెలిసి ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది మే 2కి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి మే 2కి అయితే ఫ్రీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 7 తెలుగు మూవీ అయిన గరుడ 2.0. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఏప్రిల్ 29 నుంచి. అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఆహా ఓటీటీలో. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే, అంతేకాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన హ్యావెక్. ఈ మూవీ ఏప్రిల్ 25న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేశారు. మరలా దీనికి 3 లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజెస్ యాడ్ చేసి నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 29 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్.
యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 9 తెలుగు మూవీ అయిన 28 degrees Celsius. ఈ మూవీ April 4th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరలా ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో April 28 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ప్రైమ్ వీడియోలో. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కానీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీ చూస్తే కనుక మీకు ఏమైతే నచ్చదు. ఫ్రీగా ఉంటేనే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 10 తమిళ్ మూవీ అయిన జెంటిల్ ఉమెన్. ఈ మూవీ March 7th ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది థియేటర్లో. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 29 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 3 లాంగ్వేజెస్, అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ అలాగే తమిళ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది బెస్ట్ క్రిస్మస్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే April 29 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో టోటల్గా 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ హాలీవుడ్లో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. రొటీన్ స్టోర్ అనే చెప్పుకోవచ్చు. అయినా పర్వాలేదు చూస్తామని అనుకుంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.